Hi, hello everyone. Welcome to Vision Computers. In our today's video, we are going to discuss about important topics of C++. That is belonging to BSc second sem. Okay. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఈ ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయిపోతే అన్ని ఎస్ఏ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ యూనిట్ నుంచి మనకి ఎస్ఏ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేయాల్సినవి ఆపరేటర్స్ ఇన్ C++, డేటా టైప్స్ ఇన్ C++, టోకన్స్ ఇన్ C++. టోకన్ అనేది మనకు షార్ట్ క్వశ్చన్కి వస్తుంది. సో ఇక్కడ ఆపరేటర్స్ డేటా టైప్స్ గురించి నేను చెప్పదలిచేది ఏంటి అంటే, మీరు ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ఫస్ట్ సెమ్లో కనుక చదువుంటే మీరు అడిషనల్గా చదవాల్సింది ఏమీ లేదు. ఇందులో సి లాంగ్వేజ్లో ఏదైతే ఆపరేటర్స్ ఉంటాయో అవే ఆపరేటర్స్ మనకు C++లో ఉంటాయి. డేటా టైప్స్ ఏవైతే సి లాంగ్వేజ్లో ఉంటాయో అవే డేటా టైప్స్ మనకు C++లో ఉంటాయి. డేటా టైప్స్లో మీకు అడిషనల్గా బులియన్ డేటా టైప్ యాడ్ అవుతుంది, అండ్ ఆపరేటర్స్లో మీకు స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అనేది యాడ్ అవుతుంది. మీరు మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్గా చెప్పేసి దాంట్లో అడిషనల్గా ఏవైతే ఆపరేటర్స్ యాడ్ అయినాయో మనకు సి నుంచి C++కి అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ పారామీటర్ పాసింగ్ టెక్నిక్ ఫర్ ఫంక్షన్స్. ఫంక్షన్స్కి మనం ఆర్గ్యుమెంట్స్ ఎట్లా పంపిస్తాం అనేది టాపిక్ అండి. ఇట్స్ వెరీ ఈజీ. ఫంక్షన్స్ అనే టాపిక్ మీరు సి లాంగ్వేజ్లో చదివితే ఆల్మోస్ట్ ఎవ్రీ సింటాక్స్ సేమ్ ఉంటుంది. మనకు ఫస్ట్ యూనిట్కి గుర్తుపెట్టుకోండి, మీరు సి లాంగ్వేజ్ బాగా చదువుంటే మీరు ఫస్ట్ యూనిట్ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింపుల్గా చెప్పాలి అంటే డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ C++ అని చెప్పొచ్చు, లేదా ప్రొసీజరల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ డిఫరెన్సెస్ అని ఉంటాయి. 6 to 7 పాయింట్స్ మీరు కంపేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ వాట్ ఈజ్ సార్టింగ్, ఎక్స్ప్లెయిన్ బబుల్ సార్ట్ విత్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది కదా. ఇక్కడ మనకు సార్టింగ్ టెక్నిక్స్ ఏంటి అంటే 2 టెక్నిక్స్ ఉంటాయండి, బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్. ఈ 2 టెక్నిక్స్లో మనం ఈ టెక్నిక్స్ని ప్రిపేర్ అయ్యి ఉంటే లాంగ్ క్వశ్చన్కి వస్తే అది రాసే అవకాశం ఉంటుంది. అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్లో మనకు కాన్సెప్ట్స్ వచ్చేసి ఏముంటాయంటే క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ప్రతి టాపిక్ని. అండ్ ఎక్స్ప్లెయిన్ లూపింగ్ స్టేట్మెంట్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్, ఇఫ్ ఎల్స్, స్విచ్ కేసెస్, ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ సి లాంగ్వేజ్లో చదివే ఉంటారు. జస్ట్ దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్తాను. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, వీ డూ ఫాలో వన్ స్టేట్మెంట్ ఫర్ సి అండ్ C++. ఆల్ ద ఫీచర్స్ విచ్ ఆర్ సపోర్టెడ్ బై సి లాంగ్వేజ్ విల్ ఆల్సో బీ సపోర్టెడ్ బై ఆర్ C++. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ మనకు సింటాక్స్, ఫంక్షన్స్, పాసింగ్ ద ఆర్గ్యుమెంట్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్ సేమ్ ఉంటాయి. ఎక్స్టెండెడ్ వర్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడిషనల్గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా మీ సి లాంగ్వేజ్ని ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా ఈజీగా అటెండ్ చేస్తారని నేను చెప్తాను. ఓకే, అండ్ ఇక్కడ క్వశ్చన్లో ఇవ్వలేదు కానీ ఒక్కసారి రిపీట్ అయిన క్వశ్చన్ నేను చెప్తాను. మనకు బైనరీ సెర్చ్ ఒకసారి అడిగారండి, మనకు సర్చింగ్ టెక్నిక్ అనేది ఉంటుంది, బైనరీ సెర్చ్ ఒకసారి అడిగారు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ యూనిట్ 2 నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనిపించేది కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్ అంటే ఏంటి, డెమాన్స్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్. కన్స్ట్రక్టర్కి డిస్ట్రక్టర్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. కానీ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ మీకు క్వశ్చన్ వస్తుందండి, ఆ క్వశ్చన్కి మాత్రం టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఏమేమి ఉంటాయో అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్, రైట్ ఎ C++ ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అని చెప్పేసి ఉంది కదా. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అడగొచ్చు, లేదా వాళ్ళ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ కూడా అడగొచ్చు. ఓకే, కాపీ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి, ఇట్లా మీకు 4 టైప్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కన్స్ట్రక్టర్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, అది ఓవర్లోడింగ్ కావచ్చు లేదా టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ కావచ్చు. అండ్ అరేస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విత్ ద ప్రోగ్రామ్. అరేస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారు అనేది ప్రోగ్రామ్ అండి. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఇక్కడ అది అడిగింది కదా, ఇక్కడ ఇండివిజువల్ క్వశ్చన్ వస్తుంది, టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ కూడా రావచ్చు. అండ్ ఎక్స్ప్లెయిన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ విత్ ఎగ్జాంపుల్. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ విత్ ఎగ్జాంపుల్కి మీరు ఒక ప్రోగ్రామ్ రాయాలి, ఖచ్చితంగా ప్రోగ్రామ్ రాసే రావాలండి. ఒకవేళ వాడు ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ విత్ ప్రోగ్రామ్ అని ఇవ్వకపోయినా మీరు ప్రోగ్రామ్ రాసి వచ్చే ప్రయత్నం చేయండి. క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఈ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఏదో ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పగలుగుతాం. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్, లేదా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ దెన్ ఆబ్జెక్ట్ కన్వర్షన్,
ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని ఇంకో టైప్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తారనేది టైప్ ఆఫ్ కన్వర్షన్ అండి. అండ్ నెక్స్ట్ వన్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఆపరేటర్ని మీరు ఎట్లా ఓవర్లోడ్ చేస్తారు అనేది మనకు ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్ ఫంక్షన్ అంటే ఏంటి, అది ఎట్లా యూస్ చేస్తారు అనేది మీకు సెకండ్ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్. అండ్ థర్డ్ యూనిట్ నుంచి మనం ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ ఇన్హెరిటెన్స్ విత్ ఎగ్జాంపుల్ అనేది ఫస్ట్ క్వశ్చన్. లేదా క్వశ్చన్ ఇదే రావాలని ఏం లేదు. క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే ఎక్స్ప్లెయిన్ ఇన్హెరిటెన్స్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని రావచ్చు. లేదా ఎక్స్ప్లెయిన్ ఇన్హెరిటెన్స్ సింగిల్ ఇన్హెరిటెన్స్ మాత్రమే అడుగుతాడు, లేదా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మాత్రం అడుగుతాడు. అట్లా కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఏవే టైప్స్ ఉన్నాయో అవి సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. అది చదువుకుంటే అందులోంచి ఒక క్వశ్చన్ వస్తుందని నేను చెప్పగలుగుతాను. ఓకే. అండ్ ఇన్ వాట్ ఆర్డర్ ద క్లాస్ కన్స్ట్రక్టర్స్ ఇన్వోక్డ్ అండ్ డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సింగిల్ ఇన్హెరిటెన్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సరిపోతుంది. ఏ ఆర్డర్లో ఆ కన్స్ట్రక్టర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది వాళ్ళ క్వశ్చన్ అండి. మనం ఎట్లా క్రియేట్ చేస్తాం ఇన్హెరిటెన్స్ని, ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి ఎట్లా మనం ప్రాపర్టీస్ని షేర్ చేస్తాం అనేది ఆ క్వశ్చన్. ఓకే. బేస్ క్లాస్ యాక్సెస్ స్పెసిఫికేషన్ అండ్ విజిబిలిటీ మోడ్. పబ్లిక్ ప్రైవేట్ ఉన్నాయి కదండి, ఆ విజిబిలిటీ మోడ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్. అవి లాంగ్ క్వశ్చన్కి రావచ్చు, లేదా షార్ట్ క్వశ్చన్కి కూడా రావచ్చు. సో చదువుకుంటే మనకు రెండు రకాలుగా కూడా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఈజ్ పాలిమార్ఫిజం, టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం అనేది ఇంపార్టెంట్ అండి. డైనమిక్ పాలిమార్ఫిజం ఉంటుంది, స్టాటిక్ పాలిమార్ఫిజం ఉంటుంది, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ డిఫైన్ స్ట్రింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇది. ఓకే. ఎక్స్ప్లెయిన్ స్ట్రీమ్ క్లాసెస్ హైరార్కీ ఇన్ డీటెయిల్. ఓకే. ఇందులోంచి నేను చెప్పేది ఏంటి అంటే మీకు ఈజీగా ఉండేవి ఇన్హెరిటెన్స్, ఇట్ ఈజ్ అ ఈజీ కాన్సెప్ట్. ఓకే. స్పెసిఫికేషన్స్ ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఏవైతే ఉంటాయో అవి చదువుకోవడం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ పాలిమార్ఫిజం, డైనమిక్ అండ్ స్టాటిక్ పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్స్ చదువుకోండి. ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ చదువుకోండి. ఇవి కాకుండా మిగిలిన అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు, బట్ దీస్ విల్ బీ ఈజీ అకార్డింగ్ టు మీ. ఓకే. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఫోర్త్ యూనిట్ నుంచి మనం చూసినట్టయితే వాట్ ఈజ్ ఎక్సెప్షన్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఎక్సెప్షన్స్ ఆర్ నాట్ హ్యాండిల్, ఎక్స్ప్లెయిన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విత్ ఎగ్జాంపుల్. మీకు ఇక్కడ మెకానిజం ఏదైనా ఉండొచ్చు అండి, అంటే అడిగే ప్రొసీజర్ ఏదైనా ఉండొచ్చు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, దాని సింటాక్స్ ఏంటి, దాంట్లో 3 బ్లాక్స్ ఎట్లా ఉంటాయి, ట్రై, క్యాచ్, త్రోని మీరు ఎట్లా యూస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎక్సెప్షన్కి సంబంధించినవి. సో మీరు కాన్సెప్ట్ని ప్రిపేర్ అవ్వండి సో దట్ యూ పీపుల్ కెన్ ఈజీలీ ఆన్సర్. క్వశ్చన్ ఎట్లనన్నా అడగొచ్చండి ఎక్సెప్షన్ గురించి. సో మీ ఆన్సర్ అయితే కామన్గా ఉంటుంది. 3 బ్లాక్స్ ఉంటాయి అందులో, ట్రై, క్యాచ్, త్రో. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ ఒక మెకానిజం, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. డివైడెడ్ బై 0 కామన్గా చెప్పేది ఉంటుంది క్లాస్లో. సో దాని ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే మీ ఆన్సర్ అవుతుంది. ఓకే. అండ్ ఫోర్త్ యూనిట్లో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి టెంప్లెట్స్ అండి. క్లాస్ టెంప్లెట్స్ అండ్ ఆబ్జెక్ట్. క్లాస్ టెంప్లెట్ ఒకటి, మన ఫంక్షన్ టెంప్లెట్ ఒకటి ఉంటుందండి. మీరు ఫంక్షన్ టెంప్లెట్ చదువుకున్న క్లాస్ టెంప్లెట్ అర్థమవుతుంది, క్లాస్ టెంప్లెట్ చదువుకున్న మీకు ఫంక్షన్ టెంప్లెట్ అర్థమవుతుంది. క్లాస్ టెంప్లెట్ చదువుకోండి, సో ఫంక్షన్ టెంప్లెట్ మీకు ఈజీగా అర్థమవుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. ఇందులో 2 ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పొచ్చు అండి ఫోర్త్ యూనిట్లో. ఒకటి ఎక్సెప్షన్ కంప్లీట్గా చదువుకోండి మీరు, లేదా టెంప్లెట్స్ని కంప్లీట్గా చదువుకోండి. రెండిట్లోంచి ఒక్కొక్క క్వశ్చన్ కంపల్సరీగా మన ఎగ్జామ్లో ఉంటుంది. ఎట్లా అయితే నేను ఫోర్త్ యూనిట్లో చెప్పానో అట్లాగే మీరు ప్రతి యూనిట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు, మీకు కాన్సెప్ట్స్ అన్నీ విని ఉంటే. ఓకే. ఇక్కడ చూడండి, మనం థర్డ్ యూనిట్లో కనుక చూసినట్టయితే ఇంతకుముందు నేను చెప్పాను ఇన్హెరిటెన్స్ చదువుకోండి అండ్ విజిబిలిటీ మోడ్స్, స్పెసిఫికేషన్స్ అని చెప్పాను కదా, స్పెసిఫికేషన్స్ కానీ అండ్ పాలిమార్ఫిజం, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్, ఇవి చదువుకుంటే ఆటోమేటిక్గా ఒక క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ సెకండ్ యూనిట్ నుంచి మనం చూసినట్టయితే కన్స్ట్రక్టర్స్, టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఇక్కడ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ నేను రాయలేదు, బట్ ఇంపార్టెంట్. లేదా కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఎట్లా జరుగుతుంది, ఈ 2 క్వశ్చన్స్. ఆ 2 క్వశ్చన్స్ అయిపోతే ఆపరేటర్ ఓవర్లోడింగ్. అండ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్,
చాలా 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 ఇంపార్టెంట్. ఈజీ క్వశ్చన్ కూడా ఇది. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఒక ఎగ్జాంపుల్ రాయాల్సి ఉంటుంది అంతే. కన్స్ట్రక్టర్స్, టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ కానీ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కానీ చదువుకొని వెళ్ళండి, సో దట్ మీకు ఆన్సర్ చేయొచ్చు. ఓకే. అండ్ ఫస్ట్ యూనిట్కి మాత్రం మీరు సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా చదువుకొని ఉంటే అసలు ఫస్ట్ యూనిట్కి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టైం స్పెండ్ చేయాల్సిన రెండు టాపిక్లు ఏంటి అంటే సర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ అండ్ ఉప్స్ కాన్సెప్ట్స్. అయిపోయింది. మిగిలిన అన్నీ మనకు సి లాంగ్వేజ్లో నేర్చుకున్న కాన్సెప్ట్సే కాబట్టి ఈజీ ఉంటుంది. మీకు ఏదన్నా టాపిక్ హార్డ్ అనిపిస్తే ఆ టాపిక్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, దాని మీద ఒక వీడియో తీసే ప్రయత్నం చేస్తాను. ఓకే. ఎందుకంటే కంప్లీట్ వీడియోస్ తీయడం మీ ఎగ్జామ్స్ వరకు అవుతుందో కాదో అండి, సారీ ఫర్ దట్. మీకు ఏదైనా టఫ్ అనిపిస్తే టాపిక్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.